ఎం జగ్గునాయుడు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రభుత్వాలు కూడబలుకొని విశాఖ ఉక్కుకు ద్రోహం చేసి అనకాపల్లి జిల్లా ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు ఊడిగం చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాలకు కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు కేటాయించి కేవలం విశాఖ ఉక్కుకు మాత్రమే సొంత గనులు కేటాయించకుండా నష్టాల్లో నెట్టే కార్యక్రమానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఒడిగట్టింది. దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఒత్తాసు పలుకుతున్నాయి. విశాఖ ఉక్కు నష్టాల్లో ముంచి దీన్ని ప్రైవేట్ పరం చేసి పక్కన ఉన్నటువంటి ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయిస్తూ ఉన్నారు. గనులు కేటాయింపే కాదు, ఆ గనులు కూడా రైల్వే వ్యాగన్ల ద్వారా, లారీల ద్వారా అయితే ఆలస్యం అవుతుందని నేరుగా ఎన్ఎండిసి నుంచి పైప్ లైన్ల ద్వారా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కేటాయించమని చెప్పని, పంపిణీ చేయమని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు కోరడం చెప్పినట్టే ఇది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేయడం తప్ప ఇక్కడ కాదని చెప్పని మేము జేఏసీగా చెప్పదలుచుకున్నాం. ఒక పక్క మీరు చెప్తున్నారు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో మోడీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నామని చెప్పని. అలా చేస్తున్నారు కాబట్టి ప్రధానికి మీకు అక్కడ విద్యుత్ చేకూర్చారు. తీరా మీరు అధికారం చేపట్టిన తర్వాత ఆ అధికారం కూడా కేంద్ర ప్రభుత్వం శాసించే విధంగా మీకు అధికారం ఇచ్చారు ప్రధానికం. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వకపోతే ఒక్కరోజు కూడా ఆ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. అటువంటి కీలకమైన పాత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారు. దాన్ని మీరు ఉపయోగించండి. ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైతే, విశాఖపట్నం ప్రజలు ముఖ్యమైతే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రజలు ముఖ్యమైతే మీరు వెంటనే సొంత గనుల కోసం, మీరు సాధించడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు వెంటనే కృషి చేయాలని చేసి జేఏసీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిపి ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతామని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమని ఏదైతే సొంత గనులకు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ అనుచరులతో అనకాపల్లి జిల్లాలో నక్కపల్లిలో వాళ్ళు ఒక సపరేట్గా ప్రైవేటు ఉక్కు పరిశ్రమని తీసుకొచ్చి దాని గనులు కేటాయించాలని ప్రధానమంత్రితో ఎంపీలందరూ కూడా అడగడం అనేది చాలా అన్యాయమైన విషయం. ఎన్నికల ముందు మీరు విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయిస్తామన్నారు. కేంద్రంలో ఈరోజు అధికారంలో ఉన్న మన రామ్మోహన్ నాయుడు కూడా ఎన్నికల ముందు అమ్మేడెవడు, కొనేదెవడు, ఇది విశాఖ ఉక్కు మన సొంతం అని ఎన్నో అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వారు కూడా మాట్లాడట్లేదు. ఎంతసేపు మేము 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు. ఈ ప్యాకేజ్ ఏంటంటే మనకు తెలుసు, అమ్మవారికి పోతుని వేసే ముందు పసుపు, కుంకుమ, బొట్టు, కాటుకలు పెట్టి ఏదైతే ఎనుపోతుని వేస్తామో అదేవిధంగా ఈరోజు మసి పూసి మారేడుకాయ చేసినట్టు ఇవన్నీ చేసి మనందరికీ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి అదొక కంకణం. అంతేకాకుండా ఏదైతే ప్రైవేట్ వాళ్ళు వస్తారో ఆ ప్రైవేట్ వాళ్ళకి ఈ అప్పుల భారం లేకుండా చేయాలనే ఈవేళ కూటమి ప్రభుత్వం ఆ కేటాయించింది తప్ప వాళ్ళకి జీతాలకు కానీ, ముడి సరుకులు కొనుక్కోవడానికి కానీ, కొత్త యంత్రాలు కొనుక్కోవడానికి కానీ ఒక్క పైసా వాడకుండా దాన్ని నియమ నిబంధనలు పెట్టి ఉన్న కార్మికులందరినీ కూడా 5,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తీశారు. 2,000 మంది పర్మనెంట్ కార్మికుల్ని వీఆర్ఎస్ పేరు మీద తొలగించారు. అంతేకాకుండా ఇంకొక 2-3 వేల మంది మనకి రిటైర్డ్ అయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు వేకెన్సీలు కూడా ఈవేళ ఫిల్ చేయట్లేదు. అంతేకాకుండా సంవత్సరం బట్టి పర్మనెంట్ కార్మికులు జీతాలు లేకుండా దాన్ని జీతాలు లేకుండా కార్మికులు కూడా నడి రోడ్డు మీద పెట్టే పరిస్థితి వచ్చి వాళ్ళంతల వాళ్ళనే వీఆర్ఎస్ పెట్టే విధంగా వాళ్ళకి కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీ వేళ డిమాండ్ చేస్తున్నది సొంత గనులు, విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత గనులు కేటాయించాలి. ఒకవేళ కేటాయించలేని పక్షంలో దాన్ని మనం విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండడానికి మనందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే మన ఆంధ్ర ప్రజల తాలూకా హక్కు, ఆంధ్ర ప్రజల తాలూకా కార్మికులు కాదు, ప్రజలందరి తాలూకా ఇది హక్కు. కాబట్టి మనకి విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనులు కేటాయించాలి అని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మీ అందరం కూడా అఖిలపక్ష కార్మికుల సంఘాల తరఫున ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. మీడియా ప్రతినిధులందరూ కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ సొంత గనులు కేటాయించే వరకు, ప్రజల్లో చైతన్యం కలిగేంత వరకు కూడా మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా మీడియాను కూడా కోరుతూ ఉన్నాం.